హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బ్రిస్టో పబ్ లో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. పక్కా సమాచారంతో పబ్ లో దాడులు నిర్వహించామన్నారు. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని ఆలివ్ బ్రిస్టో పబ్ లో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శ్రావణి, దుర్గం చెరువు సమీపంలో ఉన్నటువంటి ఆలివ్ బ్రిస్టో పబ్ లో రాత్రి డ్రగ్ పార్టీ జరిగినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు. ఇక్కడ కొంతమంది డ్రగ్ పార్టీ నిర్వహించినట్లుగా తెలిసి లోపల ఎవరైతే పార్టీలో పాల్గొన్నారో మొత్తం 22 మందిని గుర్తించారు. వాళ్ళందరికీ ర్యాపిడ్ కిట్ల ద్వారా డ్రగ్ టెస్ట్లను కూడా జరిపారు. అందులో ఒకరికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఇక్కడే డ్రగ్స్ తీసుకున్నాడా లేకపోతే డ్రగ్ పార్టీ జరిగిందా అనే దానిపైన ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఒక వ్యక్తి బయట నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చాడా లేకపోతే ఇక్కడ జరిగినటువంటి పార్టీలో అటెండ్ అయ్యి తను ఇక్కడ ఈ పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నాడా అనేది కూడా పోలీసులు ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు. ఇక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే పోలీసులకు ఏవీ లభించలేదని తెలుస్తుంది. అటు టాస్క్ ఫోర్స్ టీంతో పాటు నార్కోటిక్ టీమ్స్ కలిసి రైడ్ జరిపారు. ఇక్కడ ఒక పార్టీ జరుగుతుందన్న సమాచారంతోనే ముందుగా టాస్క్ ఫోర్స్ టీం నార్కోటిక్ టీంకు సమాచారం ఇచ్చారు. ఆ రెండూ కలిసి నిన్న రైడ్ జరిపాయి. మొత్తం పార్టీలో 22 మంది ఉన్నారు. అయితే ఇది పబ్ ఆర్గనైజ్ చేసినటువంటి పార్టీయా లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ పబ్లోనే డ్రగ్ పార్టీ జరుపుకున్నారా? ఇంతకు అది డ్రగ్ పార్టీనా లేకపోతే బయట నుంచి తను డ్రగ్స్ సేవించి వచ్చాడా లేకపోతే ఇదే పబ్కి వచ్చిన తర్వాత డ్రగ్ తీసుకున్నాడా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. కానీ ఒకరికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ వ్యక్తికి కూడా ఎక్కడి నుంచి డ్రగ్స్ అందాయి అనే దానిపైన కూడా నార్కోటిక్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఇచ్చారు. తనను విచారించాల్సి ఉంది. సో ఆ వ్యక్తి కనుక డ్రగ్స్ను తీసుకొని వచ్చాడా అనేది కనుక తెలిస్తే ఎక్కడి నుంచి డ్రగ్స్ అందాయి అనే కోణంలో కూడా నార్కోటిక్ పోలీసులు విచారించే అవకాశం అయితే ఉంది. సో ఇటీవల డ్రగ్స్ అనే పదం లేకపోతే డ్రగ్ పార్టీలు అనేది కూడా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ మరోసారి కూడా డ్రగ్స్ కలకలం రేపాయి. ప్రతిసారి కూడా అటు బంజారాయిల్స్ కానీ లేకపోతే జూబ్లీహిల్స్ లాంటి పబ్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దుర్గం చెరువు పబ్ మొత్తం శివారుగా ఉంటుంది. వెనక వైపు చూస్తే కంప్లీట్ దుర్గం చెరువు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పార్టీలు నిర్వహించినా కూడా ఎవరికి పెద్ద చప్పుళ్ళు రావు, అదేవిధంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండే విధంగా ఈ ప్రాంతంలో పార్టీలు నిర్వహించే అవకాశం ఉంటుందని ఈ పబ్ను అడ్డాగా చేసుకునే డ్రగ్ పార్టీ నిర్వహించినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సో డ్రగ్ పార్టీ జరిగిందా లేదా అనే దానిపైన అయితే ఇంకా సమాచారం అందాల్సి ఉంది. నిన్న రైడ్ చేసినటువంటి టైంలో మాత్రం 22 మంది ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ కూడా జరుగుతూ ఉంది. సో అందులో ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా టెస్టులు జరిపినప్పుడు ఒకరికి మాత్రం పాజిటివ్ వచ్చింది. సో తనను విచారిస్తే కానీ పూర్తి వివరాలు ఇంకా తెలిసే అవకాశం లేదు. తను డ్రగ్స్ ఇక్కడ వచ్చి తీసుకున్నాడా లేకపోతే బయట డ్రగ్స్ తీసుకొని ఈ పార్టీకి అటెండ్ అయ్యాడా అనే దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.